డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్. ఆ మధ్యన దీని మీద ఏదో చాలా గొడవ జరిగింది, ఏంటి యాక్చువల్గా? సార్ ఆ మధ్యన ఇది యాక్చువల్లీ 2022 మీరు అక్కడ తెలుగులో మాట్లాడతారా? 2 లాంగ్వేజ్లో మాట్లాడదామండి. ఏదైనా పర్లేదు. అయితే నేను తెలుగు, మీరు ఇంగ్లీష్, అలా చేద్దాం. 2022 జనవరి టైంలో ఇలాగా ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ కింద పేరు చేంజ్ చేద్దామని నిర్ణయించుకున్నాను సార్. నిర్ణయించుకున్నప్పుడు కామన్ ప్యారలెన్స్లో అయితే అది యాక్సెప్టెన్స్ ఉంది, కానీ కొన్ని రాజకీయ వర్గాల ప్రకారం ఆ సెన్సిటివ్ టాపిక్ని టచ్ చేసి క్యాస్ట్ లైన్స్లోకి తీసుకెళ్ళిపోయి గొడవ చేయడం జరిగింది సార్. అదే గొడవ సార్. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అయిందా? సార్. అంబేద్కర్ గారి గురించి మీకు తెలిసిన మంచి 3 పాయింట్లు చెప్పండి. అంబేద్కర్ గారు నవయాన బుద్ధిజం అని కొత్తగా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు సార్. ఆయన ప్రతి ఒక్కరూ సమానత్వమైన హక్కులు కలగాలని, ఒక క్యాస్ట్లెస్ సొసైటీ ఒక స్టేట్లెస్ సొసైటీ కింద ఉండాలని నిర్ణయించుకున్నారు సార్. అంబేద్కర్ చెప్పింది అదా? ఒక క్యాస్ట్లెస్ సొసైటీ అయితే ఉండాలని చెప్పారు సార్. మీ ఫాదర్ సర్పంచ్ అన్నారు కదా? అవును సార్. ఇవాళ 73 అమెండ్మెంట్ యాక్ట్, గ్రామ పంచాయతీ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సర్పంచ్లు వాళ్ళ చేతుల అధికారాలు ఉన్నాయి? అసలు డీసెంట్రలైజేషన్ అయ్యిందా? అవ్వింది సార్. డీసెంట్రలైజేషన్. మీ ఫాదర్ సర్పంచ్గా సాధించిన ఏమైనా 1-2 విజయాలు చెప్పండి. మా ఊర్లో వచ్చేసి salinity ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనేసి ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే ఆక్వాకల్చర్ ఎక్కువ అయిపోవడం వల్ల, ప్లస్ కోస్టల్ ఏరియాకి దగ్గర ఉండడం వల్ల salinity ఆఫ్ అనాతవరం, విచ్ వాజ్ 12 kilometers అవే ఫ్రమ్ ది కోస్టల్ ఏరియా. సో అక్కడ salinity ఆఫ్ వాటర్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం సార్. మా డాడీ వచ్చినాక అక్కడ ఉండే ప్రతి ఒక 4 ఇల్లులు కలిపి ఒక ట్యాప్ సిస్టమ్ కింద పెట్టడం జరిగింది సార్. అదొక మంచి విజయం. రెండో విజయం ఏమవుతుందేసరికి సార్, దెర్ వాజ్ నో మిషన్ యాజ్ సచ్ సార్. Actually, sir, Jal Jeevan Mission. It was not at all. It was not on implementation stage in AP, sir. Yes. ఎందుకని కారణం అంటే ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి తీసుకురాలేదు సార్. లాస్ట్ టైం ప్రపోజల్ వచ్చింది, కాకపోతే ఊరికి ప్రపోజల్ వచ్చింది సార్. ఇంకా కాకపోతే ఊర్లోకి. కంటిన్యూ చేయండి ప్లీజ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఊర్లో మిడ్ డే మీల్ స్కీమ్ అని ఉండేది సార్. మా నాన్నగారు వచ్చే ముందు వరకు కూడా మిడ్ డే మీల్ స్కీమ్లో ఒక చిన్న పొరపాటు అయితే ఉండేది సార్. ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఉంది. కెన్ ఐ ఎలాబొరేట్ ఇన్? మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళాలందా రాజకీయాల్లోకి? లేదు సార్. ఎందుకని? మీ ఫాదర్ ఆల్రెడీ సర్పంచ్ కదా, మీరు కూడా వెళ్ళొచ్చు కదా అటువైపు. అంటే రాజకీయాల కన్నా నేను కొంచెం చదువుకున్న విద్యార్థిని కాబట్టి. చదువుకున్న విద్యార్థిని సార్. మా నాన్నగారు కూడా చదువుకున్నారు కాదని. అంటే చదువుకున్న వాడికి రాజకీయాలు ఎక్కలేదని మీ ఉద్దేశం? అలాగని కాదు సార్. యాక్చువల్లీ ఈ సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్లో చిన్నప్పటి నుంచి జరగడం జరిగింది సార్. సో అందుకని చిన్నప్పుడు నవోదయ విద్యాలయాల్లో చదువుకున్నాను, రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ. సో అక్కడ కూడా వెల్ఫేరిస్టిక్ ఓరియంటేషన్ జరిగింది. తర్వాత నారాయణ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను సార్. అక్కడ కూడా నాకు ఆ ఓరియంటేషన్లో వెళ్దామని నారాయణ డిగ్రీ కాలేజ్ చూస్ చేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ నో ఐడియా సార్, సారీ. తెలుసు సార్, తెలుసు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఆయన బ్యూరోక్రాట్ అయ్యి మళ్ళీ తర్వాత మినిస్టర్ పాలసీ అప్పుడు రిసార్ట్ మళ్ళీ మీరు ఇన్ని రోజులు జాబ్ చేసి డైరెక్ట్గా మీరు పాలిటిక్స్కి వెళ్ళొచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా. వాళ్ళందరూ కూడా చదువుకోండి చాలా మంది. యాక్చువల్లీ సర్పంచ్ అనేది చాలా మంది సార్. మీరు కూడా సర్పంచ్ అనేది ఏ పొలిటికల్ థింగ్ సార్. ఎవరైనా సర్పంచ్ లీడర్ సార్. బట్ I choose this as a career option. Which will have long lasting impact on my life. Yes sir. HIV AIDS కి స్ప్రెడ్ అవ్వకుండా రాష్ట్రం. యాక్చువల్లీ పెద్దాపురం అనేది చారిత్రక ప్రకారంగా ఒక సెక్స్ వర్కర్స్కి ఒక హబ్ కింద తయారైంది సార్. ఇప్పుడంటే తగ్గిపోయింది, 2016 నుంచి తగ్గడం మొదలైంది సార్. అంతకుముందు వరకు ఒక సెక్స్ వర్కర్స్కి ఎక్కువ ప్రసిద్ధిగాంచింది సార్ పెద్దాపురం అనేది. అది ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ ఇంపాక్టే. కాకుంటే ఆ పెద్దాపురంలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉండడం వల్ల HIV స్ప్రెడ్ అనేది కూడా అధికంగా ఉండేది సార్ పెద్దాపురంలో. ఆ సెక్స్ వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళకి ఏ విధమైన సేఫ్టీస్ ఇవ్వకుండా వీళ్ళు అన్వాంటెడ్ సెక్సెస్, ఫోర్స్బుల్ సెక్స్ చేయడం వల్ల ఇట్లా HIV AIDS ఎక్కువ అవడంతో రెడ్ క్రాస్ వచ్చేసి మా నవోదయ విద్యాలయాలను సంప్రదించడం జరిగింది సార్. మా నవోదయ ప్లస్ రెడ్ క్రాస్ ఇద్దరు టైఅప్ అయ్యి చేసిన ఆ క్యాంపెయిన్ అక్కడ రాసింది. ఎస్ సార్. స్కాండినేవియన్స్ కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. ఇండియా అనేది ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వర్డ్స్లో ప్రిజ్మాటిక్ సొసైటీ అని అంటారు సార్ ఇండియాని. సో ప్రిజ్మాటిక్ సొసైటీలో ట్రెడిషనల్ వాల్యూస్ ఎలాంగ్ విత్ మోడర్నైజేషన్ కలిగి ఉండే సొసైటీ ఇండియా కాబట్టి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇండియా టు హ్యావ్ ఏ ప్రాస్టిట్యూషన్ యాజ్ ఎ లీగల్ ప్రొఫెషన్.
జనరల్గా మీ ఏజ్ లేకపోతే మన ఫ్యామిలీ అప్రోచ్ టు సక్సెస్ అని చూసుకుంటే 10th వరకు ఓకే, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏమిటంటే ఎంపీసీ, దెన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఆ తర్వాత లేకపోతే మెడికల్ స్ట్రీమ్ అన్నట్లు చూస్తుంటారు సక్సెస్. అది మీరు ఎందుకు అక్కడి నుంచి డీవియేట్ అయ్యి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీలోకి వచ్చారు? అదొకటి ఫస్ట్. 2, అది తీసుకున్నంత మాత్రం ఏంటంటే అంత గొప్పగా ఎవరు చదవరు. హిస్టరీ, పబ్బాడు, జాగ్రఫీ ఏదో కాలేజీకి వెళ్ళి వస్తుంటారు, స్పోర్ట్స్లో ఎక్కువగా ఉంటుంటారు. మీకు మాత్రం 9.66% వచ్చిందంటే దట్స్ వెరీ గుడ్ థింగ్. ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్విచ్ ఓవర్ యాక్చువల్లీ 2 రీజన్స్ ఉన్నాయి సార్ దానికి. మొదటి రీజన్ ఏంటంటే నేను బీటెక్ వెళ్దాం అనుకోలేదు సార్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఎంజాయ్ దట్ కార్పొరేట్ లైఫ్. సో బీటెక్ వెళ్తే దెర్ వాజ్ వన్ ఆప్షన్ టు గో ఫర్ కార్పొరేట్ లైఫ్. అంటే రెండోది ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు గో ఫర్ సివిల్ సర్వీసెస్. 17 years ఆ టైంలోనే మా నాన్నగారు, నేను నాకు కాలేజీలో ఉండే ఒక ప్రొఫెషనల్ గైడ్ ఉండేది సార్, ఆ సారు కలిపి డిసైడ్ అయింది సార్ అది. ఓకే, నా కాలేజ్ పేరు తీసుకోకుండా అసలు ఆ అప్రోచ్ మీకు ఎలా, అది ఉపయోగపడిందా ఉపయోగపడలేదా? 3 ఏళ్ళు కూర్చున్నది, అది ఏమైనా ఉపయోగపడిందా? ఎప్పుడు కంప్లీట్ చేసి 2020లో పాస్ అవుట్ అయ్యారు. అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకునే పద్ధతి మామూలు కాలేజెస్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? అది నారాయణ డిగ్రీ కాలేజ్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ సార్ యాక్చువల్ చెప్పాలి. మీరు బోర్డు నేమ్, కాలేజ్ నేమ్ తీసుకోకండి, ఓకే, జనరల్గా చెప్పండి. అది ఒక హైబ్రిడ్ కాలేజ్ లాంటిది సార్. ఆ హైబ్రిడ్ కాలేజ్లో ఏమిటంటే ఈ డిగ్రీ సిలబస్తో పాటునే ఐఏఎస్ ఓరియంటేషన్ కూడా 3 years ఇస్తూ ఉంటారు సార్. అంటే స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్, ఫస్ట్ ఇయర్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లెవెల్ ఉంటుంది సార్. 3rd yearకి వచ్చినప్పటికి ఆప్షనల్స్ అనేవి చెప్తారు సార్. ఫస్ట్ ఇయర్లో ఈ పేపర్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయాలి, ఏం చేయాలి. సో మెయిన్స్ ఓరియంటేషన్లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది. సెకండ్ ఇయర్ అంతా ఈ టఫ్ పార్ట్, ఈ డైనమిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ఎట్లా డీల్ చేయాలనేసి చెప్పడం జరుగుతుంది సార్. ఓకే, గుడ్. ఇప్పుడైతే 20 నుంచి మీరు 23, మరి అన్ని 3 ఏళ్ళు అక్కడ హాస్టల్లో ఉన్నారా? అక్కడ హాస్టల్లో లేను సార్, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. లేదు, ఆ డిగ్రీ అప్పుడు హాస్టల్లో ఉన్నారు, రెసిడెన్షియల్ అది కదా. మరి రెసిడెన్షియల్ ఉండి అంత ఇంటెన్స్గా 3 years చదివిన తర్వాత కూడా 20 తర్వాత 23 వరకు మీకు ఇది ఒక ఫస్ట్ దేనికి సెలెక్ట్ అయ్యారు? మరి ఆటోమేటిక్గా సెలక్షన్ రావాలి, లేకపోతే అట్లీస్ట్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలి కదా. దేర్ ఆర్ మెనీ మిస్టేక్స్ ఇన్ మై యాక్చువల్లీ ఈ యంగ్ ఏజ్లోనే నేను సివిల్స్కి రావడం జరిగింది సార్. అది ఒక విధంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ సార్ అది. మై గాడ్ చెప్పండి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏమిటి? అంటే BA బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, దెర్ వాజ్ నో ఆప్షన్ అదర్ దెన్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో కెరియర్ ఆప్షన్స్ చూసుకుంటే ఏమంటారు దాన్ని, వెరీ లిమిటెడ్ ఆప్షన్స్, మీకు లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అది ఒక డిస్గైజ్. బ్లెస్సింగ్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ది వెరీ గుడ్ టెండర్ ఏజ్ టు గో ఫర్ సివిల్ సర్వీస్. అగ్రీడ్. ఏమిటంటే అది రిజల్ట్లో చూపించట్లేదు అంటున్నా నేను. సార్ యాక్చువల్లీ ఐ ప్రిపేర్డ్ ఫర్ బోత్ డిఫెన్స్ ఎగ్జామ్స్ అలాంగ్ విత్ దీస్ సార్. డిఫెన్స్లో ఐ వాజ్ స్క్రీన్డ్ అవుట్ ఇన్ CDS2 and then 2 times I wrote for one time I had been to interview for CAPF and second time I was medically not recommended sir. So in those 3 years దట్ అపార్ట్. దానికి నేను మీరు కాలేజీలో 3 ఏళ్ళు చదివిన దానికి లింక్ లేదు, మెడికల్లీ ఇన్వాలిడ్ అవ్వటం అనేది దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ కంటెంట్ వైజ్గా చూసుకుంటే 3 ఏళ్ళు చదివిన తర్వాత కూడాను నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే మా అబ్బాయి మా డాక్టర్ వెళ్తే 21, 22 సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఉండాలి, సర్వీస్ వచ్చినా రాకపోయినా సరే. అలాంటిది జరిగిందా అనేది పాయింట్. ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఐ హ్యాడ్ మై ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. వీక్నెస్ వచ్చేసి మీ స్ట్రెంగ్స్ గురించి చెప్పండి. స్ట్రెంగ్స్ వచ్చేసి ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ క్విక్లీ సార్, అండ్ ఐ కెన్ గివ్ ఇన్స్టెంట్ ఆన్సర్. వీక్నెస్ వచ్చేసి ఆ ఇన్స్టెంట్ ఆన్సర్స్ ఇవ్వడంతోనే దెర్ ఆర్ మెనీ మిస్టేక్స్ కమిటెడ్ బై మీ, అండ్ దెన్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం తక్కువైంది సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి అసలు? మొదటి సమస్య వచ్చేసి అంటే దెర్ ఆర్ 3, నాకు తెలిసిన మట్టుకి 3 సమస్యలు సార్. ఒకటేమో 3 capitals ఇష్యూ పైన ఒకటి ఉంది సార్. రెండోదేమో డెప్త్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యాజ్ రిపోర్టెడ్ బై RBI, డెప్త్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ దాట్ గుడ్. మూడోది వచ్చేసి లాజిస్టికల్ కన్స్ట్రెయింట్స్ సార్. లాజిస్టికల్ కన్స్ట్రెయింట్స్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ 3 industrial corridors అనేవి ఉన్నాయి సార్. కాకపోతే అవి దే ఆర్ నాట్ దట్ మచ్ కాంపిటెంట్ ఇనఫ్ టు కంపీట్ విత్ ది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేస్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో వచ్చేసి 14% ఉంది సార్. 14% ఆఫ్ GDP వాజ్ ది లాజిస్టికల్ కాస్ట్ ఇన్ ఇండియా. బట్ వేరే చైనా వాటిల్లో కంపేర్ చేసుకుంటే అక్కడ 11% చైనాలో ఉంది సార్. ది హిందూ చదువుతాం సార్. మరి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కానీ ఆంధ్రప్రదేశ్ విషయాలు కావాలంటే ఎట్లా అవి దొరికితే సరిపోతాయి? అంటే హిందూ విజయవాడ ఎడిషన్ చదువుతాం. తెలుగు పేపర్ లేదు. తెలుగు పేపర్ ఐ కెన్ రీడ్, బట్
ఇప్పుడు వచ్చేసి పొలిటిసైజేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ జరుగుతుంది అనేసి ఐ జస్ట్ స్టాప్. పేపర్స్ ఉందా? ఏ పేపర్లు ఏ పేపర్లు? There was nothing as such, sir. It was called as yellow journalism, which was exaggerating the situation. So, newspaper. జరుగుతుందా లేకపోతే పొలిటిసైజేషన్ జరుగుతుందా? Yellow journalism జరుగుతుంది. Yellow journalism means ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కాకుండా ఉన్నదాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం ఎల్లో జర్నలిజం. ఎస్ సార్. యాక్చువల్లీ ఈ 2023 మెయిన్స్ రాస్తున్నప్పుడు దెర్ వాజ్ వన్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్లో క్వశ్చన్ వచ్చింది సార్. దాంట్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎల్లో జర్నలిజం అని. ఐ డోంట్ నో అండర్స్టాండ్, నాకు అది తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ అవుట్ అండ్ సర్చ్డ్ అబౌట్ ఎల్లో జర్నలిజం, దెన్ ఐ గాట్ ది మీనింగ్. ఎగ్జాగరేట్ చేసి చెప్పడం సార్. ₹1 జరిగితే ₹100 జరిగిందని చెప్పడం సార్. అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ సార్, సారీ. పోస్ట్ ట్రూత్ వరల్డ్ అనేది ఎప్పుడన్నా విన్నారా? నెవర్ వినలేదా? ఓకే. సో ఇందాక మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీ జిల్లాలో జల్ జీవన్ మిషన్ రాలేదు అని చెప్పి. జల్ జీవన్ మిషన్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం మీ జిల్లాలో 22%, 22% ఆఫ్ యువర్, మీ ఊర్లో స్పెషల్లీ అనంతపురంలో 22% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఆర్ హ్యావింగ్ ట్యాప్ కనెక్షన్స్. దెన్ జల్ జీవన్ మిషన్ ప్రకారం కన్నా ముందే 22% ఉంది సార్. ఇప్పుడు మా నాన్నగారు వచ్చి అంటే జల్ జీవన్ మిషన్ ఏం చేస్తుంది అంటే, ముందున్నది ఫస్ట్ అకౌంట్ చేసిన తర్వాత వాట్ వీ నీడ్స్ టు డూ అనేది ఒక ప్లాన్ వేసుకుని దాని తర్వాత అడాప్ట్ చేయడం మొదలు పెడతారు. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి 100% ఫంక్షనల్ ట్యాప్ వాటర్ సిస్టమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. యాజ్ ఆఫ్ నో ఓన్లీ 22%. It shows that it was not implemented 100%. Okay. Yes, sir. Okay, fine. What are the revenue divisions in your district? Revenue divisions, 3 revenue divisions, sir. In your district? 3? Yes, sir. 3 revenue divisions. Not 2? No, sir. Sure? Yes, sir. Okay. So name them? So, Amalapuram, Ramachandrapuram. Sorry, sir, I was not able to recollect it, but it was 3 only, sir. Sorry. Plus 3 only. Yes, sir. Okay. So, what is India's rank in press freedom index? Have an idea on that? Is Indian media free? Sir. To some extent, it was free, sir. To some extent. Extent over to what extent? The right to freedom, right. Article 19 ప్రకారం India was given freedom to express their own views. But FCRA regulations ఈ ప్రకారం అయితే India was not that much freedom to express each and everything. Okay. So what are some tourist places from your district? టూరిస్ట్ ప్లేసెస్ వచ్చేసి రిలీజియస్ టూరిజం ఉంది సార్. రెండోది ఏమంటారు, ఆహ్లాదకరంగా చూపించే టూరిజం ఉంది సార్. రిలీజియస్ టూరిజం సార్, రీక్రియేషనల్ టూరిజం సార్. ఎస్ సార్. రీక్రియేషనల్ టూరిజం వచ్చేసి కోరింగా మ్యాంగ్రోవ్స్ ఉంటుంది సార్. ద వ్యూ వాజ్ ఫినామినల్ ఓవర్ దేర్. అండ్ దిండి రిసార్ట్స్ అని ఉంటాయి సార్. అవి రెండు వచ్చేసి రిక్రియేషనల్ టూరిజం. రిలీజియస్ టూరిజం వచ్చేసి ద్రాక్షారామ్ ఉంటుంది, వన్ ఆఫ్ ద 5 పంచరామన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, విచ్ వాజ్ బిల్ట్ బై ఈస్టర్న్ చాళుక్యస్ కింగ్ భీమాబన్. One last question, sir. What is Sarpanchpati concept? సర్పంచ్పతి కాన్సెప్ట్ అంటే ఎవరైనా ఉమెన్ కానీ సర్పంచ్ అయితే మేల్ వాళ్ళ యొక్క భర్తలు వాళ్ళని ప్రాక్సీ కింద పెట్టి వీళ్ళు రూల్ చేయడం సర్పంచ్పతి. ఇప్పటికీ ఉందా రూరల్ లెవెల్లో? It was there, but now as of now it was reducing to a great extent. మీ ఏరియాలో ఎప్పుడైనా చూసారా అది? మా ఏరియాలో అయితే ప్రస్తుతానికి లేదు సార్, as it was the male reserved constituency as of now. So Okay, right. Thank you. yes, thank you. ఫీడ్బ్యాక్ రాసుకుంటారా? బుక్ ఎవరు చెప్తారు ఫస్ట్? కాన్స్టిట్యూషన్ రెగ్యులైజేషన్ Yes sir. ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్టర్ యాక్ట్ Okay. దాని గురించి డిస్కస్ చేయాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, గౌరవ అసెస్మెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ క్యాబినెట్ కేసు, పెద్ద ఫేమస్ కేసెస్. Yes sir. మనము జనరల్గా మాట్లాడడం కాకుండా ఏదన్నా మీరు అదే పడిగా రాశారు కదా, Yes, sir. పెద్ద ఒక లైన్ రాసి ఎయిడ్స్ ఎరాడికేషన్ ఏం రాశారు. Yes sir. అర్థమైంది. దీని గురించి చాలా డిఫరెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం జరుగుతుంది. Yes sir. మనము జనరల్ కాకుండా ఇట్లా యాక్టివ్ జడ్జిమెంట్లో ఇలా చెప్పింది ఇది అన్నట్లుగా బెటర్. Okay sir. మీరు అన్నారు కదా ట్రెడిషన్ అంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే విభేద పూర్వకాలంలో ఇట్లా కూడా Yes sir. చెప్పము. Okay sir. అంటే ఇన్ఫర్మేషన్ మీకు రాశారు కాబట్టి Okay, sir. Yes, sir. జనరల్గా వేరే వాళ్ళు కాదు, రాశారు కదా ఫామ్లో ఉన్న ప్రతి పదము కూడా దాని గురించి అనాలిసిస్ తీసుకోండి ప్రతి వర్డ్కి. Okay sir. ఈ పెద్దపురం శివట్టుపురం ఇవన్నీ అనగానంటే కొద్దిగా ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, రిఫార్మ్స్ Yes, sir.
ఆ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ Yes, sir, yes, sir. మీకు ఐడియా తెచ్చుకోవాలి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఉత్సాహంగా ఉన్నారు, నవ్వుతూ ఎజైజ్ ఉన్నారు, బాగుంది. కానీ మీరు ఇంగ్లీష్ తెలుగులో చేయండి, హ్యాపీగా తెలుగులో చేసి. ఓకే సార్. మీరు కొంచెం మీరు టోన్ డౌన్ చేస్తే మీ కంటెంట్ మీ ఆ ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకుంటా ఉన్నారు, దట్ Okay. ఈస్ నాట్. అది కొంచెం మీరు టోన్ డౌన్ చేసుకోవాలి. అంటే యు ఆర్ టాకింగ్ లైక్ రాడికల్. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే వారు ఏదో చెప్తున్నా కూడా క్రాస్ లైన్ లోకి వెళ్తున్నారు, వాళ్ళు మాట్లాడుతుంది కంప్లీట్ కాగానే వెళ్తున్నారు. Okay, sir. మీరు దాన్ని ఎలా మీరు ఆ పర్సనాలిటీ వెరీ డామినెంట్గా ఉందన్నమాట. మీ ఓవర్ బేరింగ్ అని అంటది అనమాట. యువర్ పర్సనాలిటీ ఇస్ ఓవర్ బేరింగ్ అంటే అది నోట్ చేసుకోండి. ఓవర్ బేరింగ్ అంటే ఏంటి అంటే అది ఐ నో ఎవ్రీథింగ్ లైక్ దిస్ ఇస్ లైక్ సర్పంచ్ గారు ప్రజలతో తీసి మాట్లాడుతున్నారు. ఐ నో ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఎవర్ ఐ నో ఇస్ లైక్ దట్ ఈస్ ద కరెక్ట్. ఇంకా వేరే అది కొంచెం బోర్డు చాలా అంటే క్వశ్చన్ మార్క్గా తీసుకుంటుంటుంది అనమాట. ఓకే సార్. మీరు దాన్ని కొంచెం మీరు టోన్ డౌన్ చేయాల్సి వస్తుంది. మీరు అంటే వెరీ ప్లీజింగ్గా వెరీ అట్లా అని మరీ ప్లీడింగ్గా ఉండకూడదు అనమాట. Okay, sir. యు ఆర్ నాట్ ప్లీడింగ్, ఓకే, యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ బాయ్. ఐ అప్రిషియేట్ దాట్. అదే సో మీరు ఎలాగా తెలిసినంత వరకు తెలుసు, క్లియర్గా తెలుసు. ఆ క్లియర్గా తెలిసిన దాన్ని సౌమ్యంగా చెప్పండి, ఓకే సార్. ఫోర్స్ఫుల్గా చెప్తుంది. ఆ తర్వాత 2 ఇష్యూస్ సార్ క్వశ్చన్ అడిగారు. Yes, sir. ఏదంటే నారాయణ డిగ్రీ. దానికి ఏం చెప్పారంటే మీరు అంత ఎలాబొరేట్గా అడిగారు సార్, చాలా క్రిస్పీగా అడిగారు ఎందుకు రాలేదు. ఓకే. చెప్పొచ్చు సార్, నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను, ఇంకా డేస్కి వెళ్తే కొంచెం ఎక్కువ తీసుకుని ఇంకో క్వశ్చన్ పాలిటిక్స్లో ఎందుకు రాకూడదు అని అడిగినప్పుడు దానికి మరీ అంత ఏం లేకుండా ఓకే. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఎవరో ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏదో ఒకటి ఏంటంటే మీరు అసలు ఇన్స్టిట్యూట్ పేరు తీసుకోవద్దు ఫస్ట్. ఓకే సార్. సార్ అదే చెప్పబోదని సార్ చెప్పినప్పటికి కూడా మీరు తీసుకుని ఆన్సర్ చేస్తారు. సారీ సార్. మెన్షన్ చేయకండి అసలు ఫస్ట్. కానీ ఈ సిస్టమ్ గురించి నేను అడగాను, నాకు ఇంట్రెస్టెడ్ అనమాట. ఎలాగా Okay. 3 ఏళ్ళు అక్కడ ఉండి వెంటనే ఏముంటుంది అంటే అది ఎఫెక్టివ్ కాదు, అదొక కమర్షియల్ స్టంట్. 3 ఏళ్ళ తర్వాత కూడా మీరు కనీసం ప్రిలిమ్ రాలేదు అంటే అనేది జస్ట్ నా అబ్జర్వేషన్ అనమాట, అది క్వశ్చన్ కాదు. ఓకే సార్. నేను అలా కాదు సార్, అది వాళ్ళు చెప్పి మీరు అప్పుడు వచ్చారు మేడం, నిజమే, అది వాళ్ళు చెప్పినంత వరకు ఊరికే డిగ్రీ నాకు 96% వచ్చింది. బట్ సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1కి సరిపడా నేను యాక్చువల్గా కాలేజ్ తర్వాత నేర్చుకున్నాను. మీ అంతటి మీరు కాలేజీలో ఉన్నప్పుడు రాలేదు. ఇది నిజమేంటి అంటే వాళ్ళు మీకు ఫౌండేషన్ ఇచ్చి వదిలేశారు అంతే. ఎస్ సార్. కాలేజీలో యాక్చువల్లీ కాలేజ్ అయిపోయినప్పటికి 20 years ఉంటాయి సార్ మాకు. ఇయర్స్ కాదండి అక్కడ. మీకు కంటెంట్ ఏమిటి అంటే మీకు ఆ కంటెంట్ వాళ్ళు ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, ఇది మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మీకు ఫ్యాక్ట్స్ ఇచ్చి వదిలేశారు అంతే. ఎస్. అది కూడా డిగ్రీ ఎగ్జామ్కి సరిపడా ఇస్తారు అంతే. సివిల్ సర్వీసెస్ సరిపడా ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అది మీరు వచ్చిన తర్వాత 20 తర్వాత మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దానికి సపరేట్గా దాని ఫౌండేషన్ అంతే. మీరు ఎలా స్టాండ్ తీసుకోవచ్చు అంటే ఆ కాలేజీలు ఇచ్చింది సార్ జస్ట్ ఫౌండేషన్. ఎస్ సార్. ఆ తర్వాత నేను అది ఫౌండేషన్ సరిపోదు. మీరు ఈ 3 yearsలో అందుకే నాకు గ్రూప్ 1 వచ్చింది. పర్హాప్స్ దట్ హెల్ప్డ్ మీ, దట్ ఫౌండేషన్ మైట్ హ్యావ్ హెల్ప్డ్ మీ కమింగ్ అప్ టు దిస్ నౌ. ఎస్ సార్. అలా పాజిటివ్గా చెప్పుకురావచ్చు అనమాట. పర్సే కాలేజీలో ఐ డౌట్, బట్ ఫౌండేషన్ వరకు ఎస్. నారాయణ కళ కాకుండా మూల కళ చేసినా కూడా వాటిలో 1 year లేట్గా వచ్చే కానీ మీకు వచ్చేది. ఉంది కాబట్టి. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకొకటి మిత్రమా, సార్. మీరు ఎల్లో జర్నలిజం గురించి మాట్లాడారు కదా, మీరు చాలా తెలిసినట్టు నేను చెప్పేశారు. ఎస్ సార్. ఎల్లో జర్నలిజం అంటే ఏంటంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని పవన్ కళ్యాణ్ కలిశారు. ఓకే. మీ నాన్నగారు ఎస్ సార్. ఎస్ సార్. కలిసి ఫోన్ చేశారు, కుశలోపరి అడిగారు, బాగా ఇద్దరు చాలా సేపు మాట్లాడుతున్నారు, మనసు విపి అనేది ఒక ఎగ్జాజరేషన్. ఎస్ సార్. మామూలు కలిసినా కూడా అది ఎగ్జాజరేట్ చేసి చెప్పాలి మాట చెప్తారు. జనసేనలో కలిసి జాయిన్ కాబోతున్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే అది ఎల్లో జర్నలిజం. ఓకే. అంటే ఎగ్జాజరేషన్ వేరు, సెన్సేషనలైజేషన్. ఓకే. బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ ఎల్లో జర్నలిజం ఇస్ సెన్సేషనలైజేషన్. ఎగ్జాజరేషన్ కాదు, పొలిటిసైజేషన్ ఎల్లో జర్నలిజం కాదు, మీ దగ్గర జరుగుతుంది ఎల్లో జర్నలిజం కాదు. ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ. అట్లా అన్ని మిక్స్ ఆఫ్ అనుకుంటే చిన్న ఎగ్జాజరేషన్ కి తేడా ఉంటుంది. మీరు నోటికొచ్చి చెప్పేసి కుదరదు. ఓకే సార్. మరి దాంట్లో దాని క్యారెక్టరిస్టిక్స్ అయితే చదువుకున్నాం కదా, మాకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఎదుర్కొంటారు. ఓకే. కాబట్టి కొంచెం కేర్ఫుల్. మీకు కావాలని అడిగినా కూడా మీరు నవ్వినా కూడా మీరు పట్టలేదు, కొంచెం జాగ్రత్త తీసుకోండి.
కొంచెం డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ డేటా బాగా ప్రిపేర్ కానీ Okay. కోర్ అంటే మీ 3 ఉన్నాయా 2 ఉన్నాయా పక్కన పెడితే అసలు ఆ 3 తెలుసు అంటే తెలుసు యూనిట్ టు అవి యాక్యురేట్. ఎందుకంటే రేపు మీరు ఆర్డీఓగా సెలెక్ట్ అయితే రెవెన్యూ డివిజన్స్ తెలియదు అంటే బాగుంది. Yes, sir. యూనిట్ టు నో బేసిక్స్. జిల్లా పరంగా కానీ డేటా ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ డిస్ట్రిక్ట్ కొంచెం డిస్ట్రిక్ట్ మీద వర్కౌట్ చేయండి. యూఆర్ గుడ్ అంటే మీ కాన్ఫిడెన్స్ నచ్చింది. సూపర్ ఉందండి. అంటే ఏం తక్కువనే కాబట్టి కొంచెం మెచ్యూరిటీ ఎలిమెంట్ తీసుకురావు, కొద్దిగా మెచ్యూరిటీ, కొంచెం బ్యాలెన్స్ అంటాం అనమాట. అలా బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది అనమాట. మీరు సడన్ గా మీరు అడిగిన ప్రశ్నకి ఎల్లో జర్నలిజం అంటే ఇదే కరెక్ట్, నేను ఇక్కడే చదివాను అదే అదే ఎగ్జామ్లో ఒకటి రాశాను, ఎగ్జామ్ బయటకు వచ్చింది చదివాను అన్నది అదే కరెక్ట్ అన్న. అదేంటి యూఆర్ టేకింగ్ వెరీ ఎక్స్ట్రీమ్ స్టాండ్ అనమాట. ఓకే సార్. స్వీపింగ్ రిమార్క్స్ ఉంటాం కదా. అది అట్లా అదనమాట. మీ కొంచెం బాడీ లాంగ్వేజ్ బాగుందండి, కమ్యూనికేషన్ అంతా చెప్పింది. జస్ట్ నేను సమ్మింగ్ అప్ చేయడం తప్పే. ఓకే. కొంచెం లోకల్ దానికోసం హిందూ విజయవాడ ఎడిషన్ చదువుతానన్నది నాకు తెలిసి ఒక కోనసీమ తెలివితేటల్లో మాత్రమే వస్తాయి. ఇంకెవరు అలాగా. ఓకేనా? బట్ అలాంటి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకే సార్. అది కొంచెం ఇది ఉంటుంది. మీరు ప్రెస్మాటిక్ సొసైటీ లాంటి పదాలు వాడారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదవడం అలాగే ఉండాలి. ప్రెస్మాటిక్ సొసైటీ అలాంటి పదాలు వాడినప్పుడు ఎవరైనా ప్రెస్మాటిక్ సొసైటీ ఎవరు ఇచ్చారు? మెగ్రిగర్. ఫ్రెడరిక్స్ కాదా? డగ్లస్ మెగ్రీ గారా? డగ్లస్ మెగ్రిగర్. షూర్. ఫ్రెడరిక్స్ కదా ఇచ్చింది మీరు మెగ్రాగర్ అదే చెప్తున్నా. ఇప్పుడు సార్ చెప్తుంది నాలెడ్జ్ కాదమ్మా, Yes, sir. నాలెడ్జ్ కాదు ప్రాబ్లం. మీరు ఆ వర్డ్ వాడితే నాకు తెలుసు, సార్కి తెలుసు, సార్కి తెలుసు, మేము ముగ్గురం ఎక్స్పర్ట్స్ అనుకోండి పబ్బాడ్లో, మిమ్మల్ని ఆ ఒక్క వర్డ్ పట్టుకొని ఆడిస్తే ఓకే. పదం వాడినది. Yes, sir. తెలిస్తే వాడండి, లేకపోతే సార్ కొంచెం సమాజంలో రకరకాలు ఉంటాయని చెప్పి ఓకే సార్. బీ వెరీ కేర్ఫుల్. ప్లస్ మీరు సర్పంచ్ మీ ఫాదర్ కదా, Yes. కొంచెం చూసుకోండి అందులో వస్తాయి. మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? ఇప్పుడు పొన్నాడు సతీష్ కుమార్ గారు. మీ ఫాదర్ పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి, మీ పేరు భానుప్రకాష్ రెడ్డి. సార్ అది యాక్చువల్లీ చిన్న మిస్టేక్ అయింది సార్, నేను స్కూలింగ్ చేస్తున్నప్పుడు. ఓకే. అంటే ఫాదర్ మీ పేరు పేరు కూడా- ఆయన పేరు మిస్టేక్? మా డాడీ పేరు మిస్టేక్ జరిగింది సార్. సో ఆయన చదివిన రోజుల్లో ఆయన పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి actually. రెడ్డి సార్, రెడ్డి. అదే అదే మేము డౌట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతున్నారు సార్ యాక్చువల్లీ. అదే నా డౌట్ వచ్చిందంటే Yes, sir. బాగుంది నేను అర్థమైంది సార్. మా ఊరు అబ్బాయి కదా, నేను మా ఏరియా కదా. ఎస్ సార్. రైట్, ఆల్ ద బెస్ట్. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.